హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా నేను గోంగూరని రాత్రి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. పైన ఉన్న తేమంతా పోయింది. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక గోంగూరని వేసుకుంటున్నాను. ఈ గోంగూర అనేది కొద్దిగా మెత్తపడినాక గోంగూర అనేది ఊరకనే సాఫ్ట్గా మగ్గిపోతుందండి. ఈ విధంగా చూసారా, ఎంత గోంగూర వేసామో గుప్పుడంత కూడా అవ్వలేదు. ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకొని ఇందులో కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 2 చిన్న సైజు టమాటోలను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయ్యేలాగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. అలా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ గోంగూర అంతా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక కడాయిలోకి కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని చల్లారనిద్దాం. ఈ చల్లారిపోయిన ఈ ధనియాలు, జీలకర్ర అలాగే మెంతులను కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే రుచికి తగిన ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి చిట్టపట్టలాడినాక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, 3-4 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలోంచి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. అలా పైకి తేలేంత వరకు మనం ఈ గోంగూరని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ గోంగూర చాలా అంటే చాలా బాగుండిద్దండి గోంగూర పచ్చడి. మీరు కూడా ఈ విధంగా గోంగూరతో చట్నీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.